మేము ఈ వీడియోలో బ్రైడల్ బ్లౌజెస్ ప్యాక్ మొత్తం షేర్ చేస్తున్నాము. మీరు చూడబోయే వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉంటాయి. హెవీ నుంచి సింపుల్ వరకు అన్ని బ్లౌజెస్ ఉంటాయి. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి జాస్మిన్ పట్టు మగ్గం వర్క్ చేసాము, నెట్ యూస్ చేసాము, 2 ఫ్యాబ్రిక్ నెట్ యూస్ చేసాము. అలాగే బ్లౌజెస్కి శారీ టజల్స్కి కూడా వేసాము. ఇక్కడ తలంబ్రాల శారీ, నార్మల్ శారీ, ఇంకా పెళ్లిలో సంబంధించినవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించినవన్నీ ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాము. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. అలాగే ఎవరైనా పెళ్లి కుదిరినా కానీ వాళ్ళకి ఈ బ్లౌజెస్ అనేవి యూజ్ అవ్వచ్చు. సో ఎవరిదైనా మీకు రిలేటివ్స్లో ఉన్న ఈ బ్లౌజెస్ వీడియో అనేది షేర్ చేయండి. సో ఎవరికైనా నచ్చినా స్టిచ్చింగ్ చేయించుకుంటారు. సో ఇక్కడ మొత్తం ఫస్ట్ అయితే ఇంకా బిల్డింగ్ అనేది వేస్తున్నాము కంప్లీట్ అయిపోయిన తర్వాత. కావ్యశ్రీ బ్రైడల్ బ్లౌజెస్ కలెక్షన్ అండి ఇవి. మేము ఆల్రెడీ ఫస్ట్ ఈ బ్లూ కలర్ది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి మగ్గం వర్క్గా కన్వర్ట్ చేసిన వీడియో మీకు అప్లోడ్ చేశాము. సో వాళ్ళవే ఇవి మొత్తం పెళ్లికి సంబంధించిన ప్యాక్ అన్నమాట. ఇంకా మొత్తం 1 by 1గా ఒక్కొక్క బ్లౌజ్ ఎలా స్టార్టింగ్ నుంచి ఫిట్టింగ్ చేసిన దగ్గర నుంచి ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం అనేది మీతో షేర్ చేస్తాము. ఇంకా ఈ మొత్తం ఇలాగా ప్యాక్ చేయాలి. నెక్స్ట్ ఇంకా ఈ శారీస్ మొత్తం ఇలా చేసిన తర్వాత ఇంకా డెలివరీ అయిపోయాయి. ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్కి సంబంధించిన లెహంగా చూడండి. స్టార్టింగ్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నార్మల్గా ఇచ్చారు, దాని బ్లౌజ్గా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసాము. నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి ఇంకా షో బటన్స్ ఉంటాయి కదా, అవి మిడిల్ పార్ట్లో ఇచ్చాము. సో ఇదైతే రెడీమేడ్ లెహంగా. ఇంకా కొన్ని బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి. ఇంకా ఈ బ్లూ కలర్ వచ్చేసి కొంచెం మోడల్ బ్లౌజ్. సో ఆ బ్లౌజ్ కూడా మీకు షేర్ చేస్తాము. ఇక్కడైతే ఈ లెహంగాకి సంబంధించిన పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ బ్లూ కలర్ బ్లౌజ్కి సంబంధించిన డిజైన్ మోడల్ బ్లౌజ్ షేర్ చేస్తున్నాము. ఇది వచ్చేసి బాందిని శారీ, దానికి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన ఇలా మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము. బ్యాక్ సైడ్ మోడల్ ఇది, కింద ఇలా హుక్స్ వస్తాయి, ఇంకా పైన ఇలా కట్ లాగా వస్తుంది డోరీస్ కట్టుకోవడానికి. ఇంకా మనం ఇలా మొత్తం మోడల్ చుట్టూ ఇలా లేస్ అనేది ఇచ్చాము. ఫ్రంట్ సైడ్ ఏమో మనకి ఇలా వస్తుంది ప్రిన్స్ కట్, అలాగే బోట్ నెక్ వస్తుంది. బోట్ నెక్ కాదు, కొంచెం హై నెక్. లేస్ కూడా ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్స్ యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ అలాగే ఫ్రంట్ నెక్. ఈ బ్లౌజే మనం షేర్ చేస్తాము. ఈ బ్లౌజ్కి సంబంధించిన వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాం చూడండి. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ బ్లౌజ్, లెహంగా బ్లౌజ్. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. 1 by 1గా బ్లౌజెస్ అన్ని మీతో షేర్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి సింపుల్ డిజైన్. బ్యాక్ నెక్ హ్యాండ్కి ఇలాగా వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో మనం 2 సైడ్స్ అనేవి ఇలాగా మగ్గం వర్క్ అనేది ఇచ్చాము. కింద ఒక మోడల్, పైన ఒకటి. ఇంకా మనకి హ్యాండ్కి దగ్గర బుటీస్ అనేది వస్తాయి. 2 హ్యాండ్స్కి కూడా ఇలానే వస్తుంది. ఇక్కడ బ్యాక్ నెక్కి హ్యాండ్స్ అనేది డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్ పీస్కి సంబంధించిన శారీ అయితే చూడండి, సేమ్ సెల్ఫ్ కలర్లో ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ అలాగే పర్పుల్ కలర్ థ్రెడ్ లాగా ఇచ్చారు శారీలో, లీవ్స్ లాగా. వాటిలో ఉన్న కలర్స్ని యూస్ చేసి మనం ఫ్రంట్ పార్ట్లో మోడల్ వస్తుంది. ఈ బ్లౌజ్కి ఫ్రంట్ చెల్లా ఫ్లవర్ అనేది వస్తుంది. 3 ఫ్లవర్స్ అనేది వస్తాయి. సో ఈ బ్లౌజ్కి ఇది స్పెషల్గా ఉంటుంది వర్క్. అలాగే స్ప్రింగ్తో మనం లీవ్స్ అనేది ఇచ్చాము. ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేస్తున్నాము ఈ బ్లౌజ్కి సంబంధించినవి. 1 by 1గా అన్నీ అనేది వస్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. వర్క్ బ్లౌజెస్ అన్నీ. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది. సో ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది. బ్యాక్ హ్యాండ్ వచ్చేసి ఫుల్ హెవీ వస్తాయి. ఇక్కడ టెజల్స్ కూడా మనం మగ్గం వర్క్తోనే ఇచ్చాము ఈ బ్లౌజ్కి. బ్యాక్ బుటీస్ వస్తాయి. హ్యాండ్కి ఫుల్ హెవీ వస్తుంది. ఇది రోజ్ ఫ్లవర్ వర్క్. మొత్తం కట్ బీడ్స్, స్ప్రింగ్ వస్తుంది. బీడ్స్ శారీలో ఉన్న కలర్తో కట్ బీడ్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇలా వస్తుంది వర్క్. మొత్తం స్ప్రింగ్ వర్క్ ఉంటుంది. కట్ బీడ్స్లో కూడా మనం ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా వర్క్ చూడండి, కట్ వర్క్ వస్తుంది. హ్యాండ్కి బోర్డర్లో, బ్యాక్ నెక్లో మొత్తం కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ సీక్వెన్ యూజ్ చేసాము ఈ వర్క్లో. దీనికి సంబంధించిన శారీ వచ్చేసి ఇది.
బ్లూ కలర్ అంచుతో మనం జాస్మిన్ పట్టు తీసుకొని దానిపైన వర్క్ చేసాము. అలాగే ఇక్కడ శారీలో వచ్చిన షేడ్ కట్ బీడ్స్ అనేవి యూజ్ చేసాము. సో ఇది స్టార్టింగ్ నుంచి ఈ శారీ మనం ఎలా డిజైన్ అనేది చేసాము ఆ వీడియోస్ కూడా మీకైతే యాడ్ చేస్తాము. మగ్గం వర్క్ పైన ఎలా ఫిట్టింగ్ చేశారు, ఫస్ట్ నుంచి వర్క్ ఎలా జరుగుతుందో షేర్ చేస్తాము. ఇప్పుడు స్టార్టింగ్లో ఇలా అయితే ఉంది హ్యాండ్ డిజైన్ అనేది. ఫస్ట్ అవుట్లైన్స్ గీసాక ఇంకా కట్ బీడ్స్ మొత్తం అలా ఫిల్అప్ చేస్తారు. సో 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బ్యాక్ నెక్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కొంచెం కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ చూడండి. ఇక్కడ మిడిల్ పార్ట్లో టెజల్స్ కోసం వేస్తున్నారు. ఇంకా డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చేయకముందు ఇలా ఉంది వర్క్. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఇంకా హ్యాండ్కి కూడా బీడ్స్ అనేవి అటాచ్ చేసేసాము. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ చూద్దాము. సో ఇది కూడా ఇప్పుడు మీరు ఇందాక చూసిన బ్లౌజ్ పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ ఇన్లాది. సో ఇది వచ్చేసి పెళ్లి కూతురుది మెయిన్ బ్లౌజ్. శారీ టజల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాము. శారీలో వచ్చిన కలర్స్ని 2 లేయర్స్ లాగా వచ్చేలాగా ఇచ్చాము. 2 షేడ్స్ పక్క పక్కన అలా. ఇక్కడ ఇందాక వర్క్ ఈ వర్క్ సేమ్ ఉంటుంది, కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి. బ్యాక్ పార్ట్లో ఇలా వస్తుంది మనకి తాజ్ మహల్కి షేప్ వస్తుంది కదా అలాగా. మిడిల్ పార్ట్లో మనకి బీడ్స్ వస్తాయి. హ్యాండ్ కూడా రోజ్ ఫ్లవర్ వర్క్, కానీ ఇది కొంచెం మోడిఫికేషన్లో ఉంటుంది రోజ్ ఫ్లవర్ వర్క్. హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. సో డీటెయిల్గా ఈ బ్లౌజ్ వర్క్ గురించి ఇప్పుడు చూద్దాము. స్టార్టింగ్ మగ్గం వర్క్ పై నుంచి ఎలా ఉందనేది. ఫస్ట్ మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేసినప్పుడు ఇలా ఉంది. సో ఈ స్టార్టింగ్ మగ్గం వర్క్ పైన కూడా ఎందుకు చూపిస్తున్నామంటే, సో బ్లౌజెస్ కూడా మేమే స్టిచ్చింగ్ చేస్తున్నామని. నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కట్ వర్క్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారో చూడండి. ఏదైనా సరే మగ్గం వర్క్ చేసినప్పుడు స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటేనే మంచిగా బ్లౌజ్ అనేది కనిపిస్తుంది. వర్క్ అనేది చాలా నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. మొత్తం ఓవర్లాక్ కూడా చూసుకోవాలి, అంతా నీట్గా ఉండాలి. ఇలా కట్ వర్క్ క్రాస్గా ఉంది కదా. సో ఇంకా కట్ వర్క్లో కూడా చాలా మోడల్స్ అయితే వచ్చాయి. హ్యాండ్ డిజైన్ ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, శారీ చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ మొత్తం. సో ఇక్కడ ఈ శారీలో వచ్చిన అంచులో వచ్చిన కలర్తో జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన వర్క్ చేసాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ పైన వర్క్ చేయలేదు. మీరు ఇలా చేయించుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత 1 టైం వేసుకోగానే అది పాడైపోతుంది. సో ఒకసారి ఇంత ప్రైస్ పెట్టి చేయించుకుంటున్నప్పుడు మంచి ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దానిపైన చేయించుకోండి. సో ఈ వర్క్ డీటెయిలింగ్ అనేది చూద్దాం ఇప్పుడు. హ్యాండ్స్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఎలా ఉందనేది 1 by 1గా మీకు షేర్ చేస్తాము. సో దీనికి సంబంధించిన పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ డిజైన్ అండ్ టజల్స్ కూడా లేకుండా దీనికి ఇలా వస్తుంది. మొత్తం మనకి ఎక్కడ ఓపెన్ అయితే ఉండదు, క్లోజ్లో ఉంటుంది. ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది. సో నెక్ షేప్స్ కూడా ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్లో వేయించుకుంటే పిక్చర్స్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది. అపీరెన్స్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ బ్లౌజ్కి సంబంధించినవి మీకు యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ తలంబ్రాల బ్లౌజ్ అయితే చూడండి. శారీ వచ్చేసి మంచి బ్రైట్గా ఉంది, రెడ్ కలర్ కూడా. దీనికి టజల్స్ వచ్చేసి తలంబ్రాల శారీ కదా, సో ముత్యాలతో వైట్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటితో అయితే బీడ్స్ హ్యాంగింగ్స్ ఇచ్చాము ఇలాగా శారీకి. సో దీనికి వచ్చేసి ఫుల్ హెవీ వర్క్. తలంబ్రాల శారీకి బాగా హెవీగా అడిగారు, సో అన్ని ఫొటోస్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో దీనికి ఇలా కట్ వర్క్ లాగా ఇచ్చాము. హ్యాండ్స్ కూడా మొత్తం హెవీ వస్తుంది. ఇంకా హ్యాండ్స్కి బీడ్స్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత పిక్చర్ కూడా మీకు యాడ్ చేస్తాము. నెట్ చుట్టూ ఇలా కట్ వర్క్ అయితే వచ్చింది. ఇది మొత్తం కట్ బీడ్స్, స్ప్రింగ్, వైట్ పర్ల్స్తో యూస్ చేసాము ఈ వర్క్లో వాడిన మెటీరియల్. మీరు చూడొచ్చు, ఇది హ్యాండ్ మొత్తం ఇలా వస్తుంది. సో ఈ వర్క్ గురించి డీటెయిలింగ్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. స్టార్టింగ్ నుంచి మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేసిన దగ్గర నుంచి తర్వాత స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయేంత వరకు ఎలా ఉందో చూపిస్తాము. హ్యాండ్కి బీడ్స్ వేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. మనం వైట్ పర్ల్స్, గోల్డ్ బీడ్స్తో ఇచ్చాము హ్యాంగింగ్స్.
ఇక్కడ వేసుకున్న తర్వాత బ్రైడ్ ఎలా ఉందో పిక్చర్ అనేది యాడ్ చేస్తున్నాం చూడండి. తలంబ్రాల బ్లౌజ్ ఇది. సో హెవీ లుక్లో ఉంటుంది. పిక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ పైన. సో ఎవరైనా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. మీకు ఏమన్నా బ్లౌజ్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో మగ్గం వర్క్ పైన ఫిట్టింగ్ చేసినప్పుడు ఎలా ఉందో, ఇక్కడ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీనికి యూజ్ చేసింది జాస్మిన్ పట్టు. శారీ బోర్డర్లో ఉన్న కలర్ తీసుకొచ్చి చేసాము. సో కొంచెం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది మగ్గం వర్క్ పైన. బ్యాక్ నెక్ అనేది ఇలా వేస్తున్నారు అవుట్లైన్. సో ఇంకొంచెం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి, ఇంకా కట్ వర్క్ అనేది ఇలా ఉంది. ఇక్కడ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా బీడ్స్తో స్ప్రింగ్తో వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ అన్నీ ఇలా పెట్టుకుంటారు, స్ప్రింగ్ కానీ కట్ చేసుకొని ఇలా వెల్వెట్ క్లాత్ పైన పెట్టుకొని నీట్గా చేసుకుంటారు. ఇలా స్ప్రింగ్ అనేది ఇలా ఉంటుంది నార్మల్గా, దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని సిజర్తో ఇలా వస్తాయి. వాటిని నీడిల్లో ఎక్కించుకొని స్టిచ్ చేస్తారు. ఎంత లెంత్ కావాలో దాన్ని బట్టి కటింగ్ చేస్తూ ఉంటారు. ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా. అలాగే ఇక్కడ ట్రేస్ పేపర్స్ యూస్ చేసిన మెటీరియల్ కట్ బీడ్స్, గోల్డ్ కలర్ కట్ బీడ్స్. సో శారీ బోర్డర్లో గోల్డ్ జరీ వచ్చింది కదా, సో దానికి సంబంధించినవి. అలాగే కొంచెం షేడ్స్ చూడండి కట్ బీడ్స్. ఇక్కడ ఇది గోల్డ్ కలర్, ఇది సిల్వర్ కాదు కానీ గోల్డ్ లాగే ఉంటుంది, కొంచెం గోల్డ్ సిల్వర్ మిక్స్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి కట్ వర్క్లో కొన్ని స్ప్రింగ్తో ఇచ్చారు, కొన్ని కట్ బీడ్స్, లోపల ఉన్నది ఒక కట్ బీడ్, అలాగా షేడ్ అనేది ఉంటుంది. వైట్ పర్ల్స్ చుట్టూ స్ప్రింగ్ ఇచ్చారు. ఇక్కడ లీవ్స్లో మొత్తం ఒక 1 by 1గా వస్తూ ఉంటాయి కట్ బీడ్స్, లీవ్స్ అలాగా. ఇక్కడ డిజైన్ చూడండి, ఇలా చిన్నగా ఫస్ట్ డ్రాయింగ్ చేసుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూలా పెట్టుకుంటూ ఉంటారు. అలా చేస్తే మనం ఒకేసారి డిజైన్ గీస్తే కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి నెక్ లెంత్ అనేది డిఫరెన్స్ వస్తుంది. ఇలా చిన్నగా ఉంటే నెక్ లెంత్ చుట్టూ డ్రాయింగ్ గీయటం చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ లీవ్స్ దగ్గర ఇంకా ఇలా వైట్ థ్రెడ్తో బ్యాలెన్స్ ఉంది కొంచెం వర్క్ డీటెయిలింగ్. బ్యాక్ నెక్ పార్ట్లో ఫ్రంట్ నెక్ కూడా ఇలా అయిపోయింది సింపుల్గా కట్ వర్క్. ఇంక ఇలా ఉంది ఈ బ్లౌజ్. బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ ఎంత వర్క్ కంప్లీట్ అయిందో చూడండి. సో బ్యాక్ నెక్ ఒకళ్ళు, హ్యాండ్స్ ఒకళ్ళు అలా మగ్గం వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ లీవ్స్ పార్ట్ అనేది జస్ట్ అవుట్ లైన్స్ వేసి ఉన్నాయి, వాటిలో కూడా కట్ బీడ్స్, స్ప్రింగ్ అలా వేస్తూ ఉండాలి. అక్కడ వాళ్ళు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళకి సపరేట్గా, ఇక్కడ వీళ్ళకి ఇలా సపరేట్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు మగ్గం వర్క్ పైన. హ్యాండ్తో చేయటం కదా, చౌకు కొంచెం చాలా లేట్ పడుతుంది, కానీ ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది మగ్గం వర్క్. ఇక్కడ చూడండి స్ప్రింగ్, అవుట్లైన్, కట్ బీడ్ అలాగా ఎన్ని లేయర్స్ వచ్చాయో. ఒకవైపు లీఫ్లో కట్ బీడ్స్, ఒక లీఫ్లో స్ప్రింగ్, జర్దోసి స్ప్రింగ్ అంటారు కదా అది. సో హ్యాండ్స్ మొత్తం ఇలా అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ వర్క్ అయితే ఇలా ఉంది. బ్యాక్ నెక్, హ్యాండ్స్ మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. సో కట్ వర్క్ దగ్గర కూడా చూడండి స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ బ్యాక్ పార్ట్లో వైట్ పర్ల్స్ అనేవి, ఎక్కువ వైట్ థ్రెడ్స్ అనేవి అది యాడ్ చేశాను చూడండి లైన్స్గా. శారీ తలంబ్రాలు సో టచ్ రావడానికి వైట్ కలర్ థ్రెడ్తో అలాగా లీవ్స్ ప్లేస్లో కొంచెం కింద అలా లైన్స్ లాగా ఇచ్చాము, 3 లైన్స్ లాగా. ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది, 1 సైడ్ ఏమో పైపింగ్ వస్తుంది. వర్క్ 1 సైడే సరిపోతుంది, 1 సైడ్ శారీ వేస్తారు కదా. సో అటు చేసిన వర్క్ అనేది అంత కనిపించదు, అది మనీ కూడా వేస్ట్ అటు చేయించుకున్నా. నెక్స్ట్ హ్యాండ్స్ చూడండి, ఇక్కడ సేమ్ వర్క్ అనేది వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో ఫ్లవర్ వస్తుంది, 2 లేయర్స్ అనేవి లీవ్స్ వస్తాయి, కట్ బీడ్స్, స్ప్రింగ్ అలా మొత్తం అవి బాగుంది కదా ఈ వర్క్. హ్యాండ్స్కి బీడ్స్ వేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. వైట్ పర్ల్స్, గోల్డ్ బీడ్స్తో ఇచ్చాము. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ యాడ్ చేస్తున్నాం చూడండి.
సో మీకు ఏం నచ్చితే ఒకవేళ ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న అవైలబుల్ షాప్స్లో కూడా చేయించుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, సో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఈ బ్లౌజ్ డిజైన్స్. సో ఇప్పుడు తలంబ్రాల బ్లౌజ్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ శారీ డిజైన్ అనేది చూద్దాము. సో ఈ శారీ వచ్చేసి మెహందీ కోసం అయితే డిజైన్ చేసాము, దీనికి సంబంధించిన బ్లౌజ్. సో మొత్తం ఇలా లీఫ్ ప్యాటర్న్ ఉంది శారీలో. సో బ్లౌజ్లో లీవ్స్ హ్యాండ్స్లో వస్తాయి, బ్యాక్ ఫ్రంట్ అనేది సింపుల్గా వస్తుంది, ఫ్రెంచ్ నాట్స్ వస్తాయి, లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఉంటాయి కదా అవి వస్తాయి. హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. సో మీకు క్లియర్గా అయితే చూపిస్తాము ఈ బ్లౌజ్కి సంబంధించిన వర్క్. ఫస్ట్ మగ్గం వర్క్ పైన అయిపోయిన తర్వాత వర్క్ ఎలా ఉందో చూడండి, ఫిట్టింగ్ తీసేశారు. సో హ్యాండ్స్కి ఇలా 2 హ్యాండ్స్ మొత్తం ఇలా బాగా వస్తుంది. మన నాట్ వర్క్ అనేది లీవ్స్లో వస్తాయి, ఇంకా మొత్తం కట్ బీడ్స్ వస్తుంది. ఇక్కడ శారీలో వచ్చిన షేడ్లో కట్ బీడ్స్ ఇచ్చాము, గోల్డ్ లైట్ షేడ్. బ్యాక్లో కూడా కట్ బీడ్స్ ఇచ్చి, అలాగే ఇక్కడ గ్రీన్ కలర్ పింక్ కలర్లో లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ ఇచ్చాము. ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగ సింపుల్గా వస్తుంది, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది ఇలా సింపుల్ వస్తుంది. హ్యాండ్స్ మాత్రం ఇలా వస్తాయి. చూడండి వర్క్ మనకి శారీలో వచ్చిన కలర్స్తో లీఫ్లో డిఫరెంట్ కలర్స్తో నాట్ వర్క్ ఇచ్చాము. లీవ్స్ కూడా చూడండి చాలా కొత్త వర్క్ ఇది. సో ఇలాంటి వర్క్లో కొన్ని మోడిఫికేషన్ చేస్తూ పాత వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి ఎవరైనా చూడకపోతే మా ఛానల్ని క్లిక్ చేసి అందులో ఉన్న ప్లేలిస్ట్లో మగ్గం వర్క్స్ కంప్యూటర్ వర్క్స్ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి మగ్గం వర్క్స్ వీడియోస్ అనేవి. సో ఇప్పుడు షేర్ చేసిన బ్లౌజ్ డిజైన్ అయితే ఇది. శారీలో ఆరెంజ్ షేడ్ ఉంది, బ్లూ కలర్ పింక్ కలర్ అవన్నీ యూజ్ చేసి మనం ఇలా అయితే డిజైన్ చేసాము. ఫ్రంట్ పార్ట్లో ఇలాగే 1 సైడ్ వర్క్ వస్తుంది, 1 సైడ్ పైపింగ్ వస్తుంది, ఇంకా నార్మల్గా ప్రిన్స్ కట్ వస్తుంది. ఈ బ్లౌజ్ ఇది. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాము. బ్యాక్ నెక్ డిజైన్, ఫ్రంట్ నెక్ డిజైన్, అలాగే హ్యాండ్ డిజైన్. సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ డిజైన్ అనేది చూసేద్దాము. ఇప్పుడు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్. ఈ శారీకి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది, టిష్యూ గోల్డ్ వచ్చింది. ఈ శారీకి బోర్డర్ ప్లెయిన్ వచ్చింది ఇలాగా శారీలో. దీనికి కంప్యూటర్ వర్క్ అనేది చేసాము, కట్ వర్క్ డిజైన్ అండి. సో సిల్వర్ గోల్డ్ కలర్తో కట్ వర్క్ ఇచ్చాము. ఫ్లవర్స్ ఉన్నాయి శారీలో, సో ఎక్కువ లీవ్స్ ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ చేసాము. బ్లూ కలర్, స్కై బ్లూ, డార్క్ అలాగా అన్నీ యూజ్ చేసి ఇలా డిజైన్ చేసాము. సో దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా మేము కంప్యూటర్ వర్క్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము, వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం కాబట్టి. సో ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాక్ నెక్ డిజైన్. సో ఇది కూడా ప్రస్తుతం మంచిగా వేయించుకుంటున్నారు, ఎక్కువ వేయించుకుంటున్న డిజైన్లో ఇది కూడా ఒకటి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో. నెక్స్ట్ డిజైన్ చూద్దాము. సో ఇప్పుడు మేము చూపించబోయేది ఎంగేజ్మెంట్కి డిజైన్ చేసిన బ్లౌజ్ ఇది. సో ఈ వీడియో కూడా చూడకపోతే ఒకసారి చూడండి, స్టార్టింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసి ఆ తర్వాత మగ్గం వర్క్ పైన ఎలా చేసామనేది ఒకసారి చెక్ చేయండి. లేకపోతే ఇక్కడ మేము ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాము, మీకు ఈజీగా ఉంటుంది చూడొచ్చు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ హ్యాండ్స్కి బాగా హెవీ వస్తుంది, బ్యాక్ నెక్ వచ్చేసి పాట్ షేప్ లాగా వస్తుంది. దీనికి సంబంధించిన పిక్చర్స్ అనేవి యాడ్ చేస్తున్నాము. కంప్లీట్ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ ఐ బటన్లో ఇస్తున్నాం. బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ అయితే మీకు ఇక్కడ పిక్చర్స్ అప్లోడ్ చేస్తున్నాము, ఒకసారి చూడండి. హ్యాండ్ డిజైన్ హెవీగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూడండి. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే స్టార్టింగ్లో ఎన్నో ఇయర్స్ బ్యాక్ చేసిన బ్లౌజ్ డిజైన్. ఫస్ట్ బ్లౌజ్ కస్టమర్ చేయించుకున్నారు అప్పుడెప్పుడో, ఆల్మోస్ట్ 7 years or 8 years అవుతుంది. సో మీరు ఫినిషింగ్ చూడొచ్చు ఇక్కడ. అన్ని సంవత్సరాలైనా కానీ మా దగ్గర వర్క్ అనేది ఎలా ఉందో. జస్ట్ బీడ్స్ అనేవి కొంచెం క్వాలిటీ తగ్గాయి, గోల్డ్ కలర్ బీడ్స్. అప్పట్లో బుట్ట పూసల డిజైన్స్ తెగ వేయించుకున్నారు కదా. సో ప్రజెంట్ కూడా మళ్ళీ బుట్ట పూసలకి వస్తున్నారు, కొన్ని డిజైన్స్ ఉన్నాయి. సో మీకు ముందు వీడియోస్లో షేర్ చేస్తాము. సో ఇది వచ్చేసి 7 or 8 years అవుతుంది ఈ బ్లౌజ్. మీరైతే వర్క్ ఫినిషింగ్ అని చూడొచ్చు మా దగ్గర ఎంత నీట్గా ఉందనేది. సో నెక్స్ట్ ఇంకా మగ్గం వర్క్ పైన ఉన్న బ్లౌజ్ డిజైన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నారు, అవైతే చూడండి. సో ఇలా ఉంది. సో ఈ బ్లౌజ్కి సంబంధించి బ్యాక్ నెక్ డిజైన్, హ్యాండ్స్ డిజైన్ సో మీకు ఇప్పుడు చూపిస్తాము. దీనికి సంబంధించిన శారీ వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్, లైట్ స్కై బ్లూ, పింక్ కలర్. సో జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాము. శారీలో ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో ఇలా
కొత్త డిజైన్ అనమాట ఇది. మధ్యలో నెట్ వస్తుంది ఫ్యాబ్రిక్. ఇంకా ఇలా ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ అండ్ క్లాత్తో వేయించుకుంటున్నారు కదా. సో ఇది స్టార్టింగ్ నుంచి ఎలా చేశారో చూడండి డిజైన్. ఫస్ట్ మన అవుట్లైన్ ఇలాగా ట్రేస్ చేసి వేసుకున్నారు డిజైన్. ఇలా బ్యాక్ పార్ట్లో ఇలాగ వేస్తున్నారు. కొంచెం డిజైన్ గీసి అలా వేయటం సింపుల్. సో పెద్ద నెక్ చిన్న నెక్ అయినా ఈజీగా డిజైన్ అనేది సెట్ చేయొచ్చు నెక్ పార్ట్లో. ఒకేసారి డిజైన్ మొత్తం గీసేసి ఆ తర్వాత వర్క్ చేస్తే సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇలా డిజైన్ అనేది వేసేటప్పుడు పేపర్ని నీట్గా పెట్టుకుంటూ కట్ వర్క్ దగ్గర అలా ఎలా రావాలో అలా పైకి కిందకి జరుపుకుంటూ పెట్టుకుంటారు. సో చాలా నీట్గా వస్తుంది ఇలా ట్రేస్ చేస్తే కనుక డిజైన్ని. ఇక్కడ కింద మనకి ప్రింట్ అనేది పడుతుంది బ్లౌజ్ పైన. సో దాన్ని బట్టి వర్క్ అనేది చేస్తారు. డిజైన్ అనేది ఫస్ట్ ట్రేసే నీట్గా చేసుకుంటే బ్లౌజ్ అనేది చేయటం చాలా ఈజీ అవుతుంది. ఇంకొంచెం టైం తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి అవి కట్ చేస్తున్నారు చూడండి. వర్క్ అనేది ప్రాసెస్లో ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాము. నెట్ ఫ్యాబ్రిక్తో వర్క్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగా చేస్తూ ఉన్నారు. హ్యాండ్కి ఇప్పుడు నెట్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసి కట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా పైన వర్క్ అనేది చేస్తారు. మీరు చూడొచ్చు డిజైన్లో హాఫ్ నుంచి నెట్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశారు హ్యాండ్స్లో. ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్చింగ్ చేస్తూ ఆ తర్వాత రిమైనింగ్ అనేది కట్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మీరు చూడండి ఇక్కడ సగం హాఫ్ అనేది జరీ థ్రెడ్తో అక్కడ అవుట్లైన్ అనేది ఇస్తున్నారు నెట్ ఫ్యాబ్రిక్. ఆ తర్వాత కింద నుంచి అయితే నెట్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తారు. పట్టు క్లాత్ని కట్ చేస్తారు. నెట్ ఫ్యాబ్రిక్ అనేది మనకి పైన వర్క్కి విజిబుల్గా ఉంటుంది. అక్కడ వన్ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మరొకటి అవుట్లైన్ అనేది చేస్తున్నారు. సో మగ్గం వర్క్ పైన ఒకళ్ళు బ్యాక్ నెక్ చేస్తారు, ఒకళ్ళు 2 హ్యాండ్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూడండి మీరు క్లారిటీగా హాఫ్ వరకే జరీతో అవుట్లైన్ ఇచ్చారు నెట్ ఫ్యాబ్రిక్తో. సో రిమైనింగ్ అనేది కట్ చేసేస్తారు. ఇంకొంచెం టైం వర్క్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. కింద అనేది నెట్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా మీకు. పట్టు ఫ్యాబ్రిక్ని కట్ చేస్తారు, కింద నుంచి కట్ చేస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ కూడా మొత్తం జరీతో ఇచ్చారు నాట్ వర్క్. ఇక్కడ స్ప్రింగ్ యూజ్ చేశారు. ఈ వర్క్లో థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు, కట్ బీడ్స్ యూజ్ చేశారు. ఇలా వర్క్ అయితే ఇలా జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకు అయితే షేర్ చేస్తాము. బ్లౌజ్ ఇలాగా మనకి చల్లా ఫ్లవర్ ఉంటుంది కదా. సో ఆ ఫ్లవర్ అనేది ఇస్తున్నారు. చిన్న చిన్న ఫ్లవర్స్ మిడిల్ గ్యాప్లో అలా శారీ కలర్ థ్రెడ్తో అలా చల్లా ఫ్లవర్ లాగా చేస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇలా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. బ్యాక్ పార్ట్ ఇలా ఉంది. హ్యాండ్స్కి వచ్చేసి మిడిల్ పార్ట్లో ఇలా విజిబిలిటీగా ఉంటుంది. పైన జాస్మిన్ పట్టు క్లాత్ ఉంది, కింద కూడా జాస్మిన్ పట్టు, మిడిల్ పార్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ 2 లేయర్స్ అనేది ఇచ్చాము. సో 2 లేయర్స్ ఇస్తే కొంచెం బాగుంటుంది. సో ఇలా ఉంది హ్యాండ్స్ డిజైన్. సో ఇక్కడ టజల్స్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాము. నార్మల్ పట్టు పైన మనం ఇలా కుందన్స్తో అంటించామన్నమాట కింద బీడ్స్ లేసిచ్చి. సో ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మగ్గం పైన ఉన్న వర్క్ అయితే చూడండి. ఇది కూడా నెట్ అండ్ శారీలో వచ్చిన క్లాత్ యూస్ చేసాము. దానికి ఎక్స్ట్రాగా నెట్ ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేసాము. మిడిల్ పార్ట్లో నెట్ ఉంది, కింద ఫ్యాబ్రిక్ అనేది కట్ చేయాలి. సో మీకు ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తాం కదా, సో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ నెట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఆ మిడిల్ పార్ట్లో. స్టార్టింగ్ బ్లౌజ్ ఫిట్ చేసేటప్పుడు ఎలా ఉందో చూడండి. శారీ వచ్చేసి బ్లౌజ్ పీస్కి అది ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టి దానిపైన వర్క్ అనేది చేస్తున్నారు. ఇక్కడ బీడ్స్, స్ప్రింగ్, కట్ బీడ్స్తో ఓన్లీ వర్క్ ఉంటుంది. సేమ్ శారీలో ఉన్న ఫ్యాబ్రిక్కే కలర్ అనేది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు. శారీలో ఇలా సిల్వర్ కలర్ ఉంది, లైట్ కాపర్ షేడ్లో. ఇంకా వర్క్ మొత్తం ఈ 2 కలర్స్తోనే ఉంది. సో బ్లౌజ్ పీస్లో ఇంకా ఎక్కువ కలర్స్ లేవు కాబట్టి ఓన్లీ బీడ్స్ వర్క్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి ఇలా చేస్తున్నారు. బీడ్స్, స్ప్రింగ్ అన్నీ అక్కడ వెల్వెట్ క్లాత్ పైన పెట్టుకుని నీట్గా అయితే ఇలా స్టిచ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో మీకైతే షేర్ చేస్తాం చూడండి. ఇప్పుడు
హ్యాండ్స్కి ఇలా వస్తుంది, బ్యాక్ పార్ట్లో మాత్రమే ఇలా నెక్తో డిజైన్ అయితే వస్తుంది, ఇంకా బుటీస్ వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్కి సంబంధించిన శారీ ఇది. సో ఫస్ట్ క్లాత్ని ఫిట్ చేసాము ఫ్రేమ్ పైన ఇలా నీట్గా. ఫస్ట్ హ్యాండ్ డిజైన్కి అయితే సెలెక్ట్ చేసాము డిజైన్. ఇలా ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, కింద బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా, సో అది గాలికి ఎగిరి పడుతూ ఉంటుంది. సో అలా డిజైన్ దాని మీద కుట్టేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ గుండు పిన్నీస్లు ఉంటాయి కదా మనకి మెజర్మెంట్కి కటింగ్ చేసుకునేటప్పుడు అన్నిటికీ యూస్ అవుతాయి. టైలరింగ్ వాళ్ళ దగ్గర ప్రతి దగ్గర ఉంటాయి. సో అవైలబుల్ షాప్స్లో కూడా తీసుకొని మీ దగ్గర ఉన్న ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనం నీట్గా పిన్ అనేది పెట్టేసుకుంటే గాలికి పడిపోయినా వర్క్ అనేది దానిపైన పడదు. సో ఇలా నీట్గా పెట్టేసుకుంటే వర్క్ అనేది పడదు. ఇంకా మెషిన్ అనేది ఇక్కడ డిజైన్ అనేది ట్రేస్ చేస్తుంది. ట్రేస్ చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసేస్తాము. సో శారీలో కలర్స్ ఏం లేవు, సెల్ఫ్ కలర్ అలాగే క్రీమ్ కలర్ షేడ్లో ఉంది. ఆ 2 కలర్స్ యూస్ చేసి వర్క్ అయితే చేస్తున్నాము. ఇంక డిజైన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందో మీకు పిక్చర్స్ అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ మిషన్ అనేది డిజైన్ స్టార్ట్ చేసేసాము. మిషన్ కూడా ఎక్కువ నీట్గా ఉండాలంటే ఆయిలింగ్ చేసుకోండి. మిషన్కి నీట్గా క్లీన్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ మెజర్మెంట్ కూడా చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత ఇంకా మనకి ఎక్కడ కావాలో అలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇంక ఇలా దీనికి సంబంధించిన మిషన్కి సంబంధించిన వీడియోస్ అయితే ఇంకా ముందు అప్లోడ్ చేస్తూ ఉంటాము. టిప్స్ ఎలాగ చేసుకోవాలి అని మొత్తం ఆపరేట్ చేసేది మా మిషన్కి సంబంధించినవి యాడ్ చేస్తాము. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. పిక్స్ అనేవి యాడ్ చేస్తున్నాం, బ్యాక్ నెక్ హ్యాండ్స్ డిజైన్. నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ మదర్ బ్లౌజెస్ అండి. ఇవన్నీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెసే. సో ఫస్ట్ డిజైన్ అయితే ఇది రెడ్ కలర్ది, సెకండ్ ఎల్లో కలర్ బ్లౌజ్, ఇది రెడ్ కలర్ శారీ, బ్యాక్ నెక్ ఇలా వస్తుంది, హ్యాండ్స్కి వర్క్ అయితే ఇలా వస్తుంది. సేమ్ బోర్డర్ వచ్చి ఇంకా ఎక్స్ట్రాగా బుటీస్ వస్తాయి. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఎంగేజ్మెంట్కి స్టిచ్చింగ్ చేయించుకున్న బ్లౌజ్, పెళ్లి కూతురు వాళ్ళ మదర్ బ్లౌజెస్ ఇవన్నీ ఇప్పుడు చూపించే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అన్నీ. ఇది ఒక డిజైన్. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఎల్లో కలర్. ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.